ఇర్మియా 17వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియమును పరీక్షించువాడను. ఇక్కడ తెలుగులో అంతరింద్రియములను పరీక్షించువాడను అని రాయబడి ఉంది, కానీ మీ క్రియల చొప్పున, మీ ప్రవర్తన చొప్పున నేను మీకు ప్రతిఫలాన్ని ఇస్తాను అంటున్నాడు కదండి దేవుడు. మీ క్రియలు, మీ ప్రవర్తన, వాక్యం ఏం మారదండి. మన జీవితంలో మన ప్రవర్తన, మన క్రియలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుంది అంటే మన తలంపులు, మన హృదయాన్ని. గాడ్ డజంట్ కేర్ వాట్ యు డూ, బట్ హీ కేర్స్ వై యు డూ ఇట్. అర్థమైందండి? మీరేం చేస్తున్నారో దేవునికి ముఖ్యం కాదు, కానీ ఎందుకు చేస్తున్నారు అనేదే ముఖ్యం దేవునికి. అంటే ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, అది మీ స్వార్థపూర్వకమైన ఉద్దేశమా, లేకపోతే మీకేదైనా లాభం కలుగుతుందనే ఉద్దేశమా, లేకపోతే ఎవరో నన్ను మెచ్చుకుంటారనే ఉద్దేశమా, లేకపోతే లేదు నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి ఇది చేస్తున్నాను అని ఉద్దేశం. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్. మనుషులందరూ కూడా ఏం చూస్తారు? మన క్రియలు, మనం ఎంతగా సహాయపడుతున్నాం, మనం ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాం, ఎన్ని గుడ్ డీడ్స్ చేస్తున్నాం అని చూస్తారు. కానీ దేవుడు ఒక్కడే ఏంటి, మన హృదయాలను పరీక్షించే దేవుడు. ఏంటి, ఎందుకు చేస్తున్నావు అసలు అని గమనించే దేవుడు. మనం ఎందుకు చేస్తున్నాం అనేది ముఖ్యం. మీరు ఏది చేసినా మీ జీవితంలో, మీరు ఒకవేళ దశంభాగం ఇస్తున్నారు అనుకోండి, లేకపోతే మీరు కానుకలు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు? దేవుని ప్రేమించి ఇస్తున్నారా? లేకపోతే ఇది నేను ఇస్తే నాకు దేవుడు 10 అంతలు ఇస్తాడని ఇస్తున్నారా? అందుకనే దేవుడు మన హృదయాన్ని బట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు. చాలా మంది ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎన్ని మంచి కార్యాలు చేసినా ఎటువంటి ఆశీర్వాదం ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశము సరిగ్గా లేదేమో. అంటే వాళ్ళ మోటివ్స్, ఇక్కడ ఇంగ్లీష్లో ఏం రాయబడి ఉంటుంది అంటే సీక్రెట్ మోటివ్స్ అని రాయబడి ఉంటుంది. అంటే మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారని దేవుడు అంటున్నాడు, కీప్ యువర్ మోటివ్స్ రైట్. మీ ఉద్దేశాలు సరిగ్గా ఉంచండి. అంటే నన్ను ప్రేమించి మీరు చేస్తే అది నేను అంగీకరిస్తాను, కానీ నేను ఇది ఇస్తే వీఆర్ నాట్ డూయింగ్ ఎ బిజినెస్ డీల్ విత్ గాడ్ కదా. మనం ఏం వ్యాపారం దేవునితో చేయట్లేదు కదా. కేవలము మనం ఎందుకు ఆరాధిస్తున్నాము ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఆరాధిస్తున్నాము తెలీదు. అది నేను చిన్నప్పటి నుంచి పెరిగి అట్లా పుట్టి పెరిగి అట్లా మా తల్లిదండ్రులు నేర్పించారు కాబట్టి ఆరాధిస్తున్నానండి అని అంటారేమో. అసలు ఎందుకు ఆరాధిస్తున్నారు? మీరు ప్రేమపూర్వకంగా ఆరాధిస్తే అదే అంగీకారమైన ఆరాధన దేవునికి. మీరు ప్రేమతోటి, హీఈస్ ఎక్స్పెక్టింగ్ లవ్, హీఈస్ నాట్ ఎక్స్పెక్టింగ్ బిజినెస్. ఆయన వ్యాపారం ఎదురు చూడట్లేదు, కానీ ప్రేమను ఎదురు చూస్తున్నాడు. సో మన ఉద్దేశాలు సరిగా ఉండాలి, మన హృదయం సరిగా ఉండాలి. మన హృదయం ఎలాగుందో దాన్ని బట్టి మన ఆశీర్వాదం. అందుకే అంటాడు కదా దావీదు, నాకు శుద్ధ హృదయాన్ని దయచేయ, శుద్ధ హృదయాన్ని దయచేయండి. గివ్ మీ క్లీన్ హ్యాండ్స్ అండ్ ప్యూర్ హార్ట్. దేవునికి ఇష్టమైన బలి విరిగి నలిగిన హృదయం. ఆ హృదయం కోసం ఎదురు చూస్తున్నాడు.